హలో అందరికీ నమస్తే. మళ్ళీ నేను ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. ఈసారి ఎక్కడికంటే కొంచెం స్పెషల్ ఏనండో. అదేంటంటే గుంటూరు దాటాక కాకాన్ తోటకి. అమ్మేమో యష్కా పాపని తీసుకొని ఈ కాకాన్ తోటకి వస్తానని మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోవటానికే వచ్చాము. అయితే అమ్మ మేము స్కూల్ టైం చదివేటప్పటి నుంచి వచ్చేది. అమ్మతో పాటు మేము కూడా వెళ్లే వాళ్ళం. అమ్మ మొక్కు ఏంటంటే యష్కా పాప కోసం ఒక మొక్కు అయితే మొక్కుకుంది. అది నెరవేరాక తోటకి యష్కా పాపని తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్పాక ఒక పర్పస్ కోసం దాచుకున్న డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఈ హుండీలో వేసేస్తానని చెప్పి అనుకుందనమాట. అనుకున్న విధంగానే అదంతా జరిగింది. ఇక మా కృతి పాపకు స్కూల్ సెలవు వచ్చిందనంటే ఎంజాయ్ కదా. కృతి ఇక్కడికి రావటం రెండోసారి. మందిరంలో ప్రార్థన చేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా అందరూ కూడా కూర్చున్నాం అనమాట. మాతో పాటు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ చూపించిన ఆవిడ పెద్ద పిన్ని, ఆ తర్వాత చిన్న పిన్ని, మా అమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు. వచ్చినా మనకి బొమ్మలు కొలువు తప్పదు కదా. కృతికా పాప బొమ్మలు కూడా కొనుక్కుంది. అండ్ ఈ జాంకాయలు ఎందుకు చూపిస్తున్నానంటే కాకాన్ తోటలో జాంకాయలు చాలా ఫేమస్, చాలా బాగుంటాయి. ఈ కాకాన్ తోట నెలలో ఫస్ట్ సోమవారం అస్సలు ఖాళీగా ఉండదు. ఎక్కువగా సోమవారాల పూట ఈ తోటకి అయితే వస్తారనమాట ప్రార్థనలకి. నేను ఈ ప్లేస్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. ఫైనల్ గా లాంగ్ లెంత్ వీడియో అయితే నైట్ 7 o'clock అప్లోడ్ చేస్తా. కృతి పాప బొమ్మలు కూడా కొనుక్కుంది.